తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసు విచారణ ఇంతవరకు వచ్చి టాలీవుడ్ను ఊపేస్తూ ఉంటే ఆయన ఈ మత్తు మహమ్మారిపై ఎంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ వ్యసనాలతో జీవితాలను, కాపురాలను నాశనం చేసే పేకాట, డ్రగ్స్ సహా ఎలాంటిదైనా సరే అణచివేయాలని పోలీసులకు మొదటి నుండి చెప్తున్నారు. ఇలాంటి వాటిలో ఆయన ఎవరి మాట వినరని పోలీసులే అంటున్నారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు టాలీవుడ్లో స్టార్లుగా వెలుగొందుతున్న మాస్ మహారాజ్ రవితేజ నుండి పూరీ జగన్నాథ్ వరకు అంతా ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. డ్రగ్స్ ముఠా తొక్కతీస్తే టాలీవుడ్ బండారం బయటపడింది. అయితే తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈ విషయంలో కేసీఆర్ ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇక ఎవరెవరి పేర్లు ఉన్నాయో అని అంతా ఆసక్తిగా చూస్తూ ఉంటే హేమహేమీల పేర్లన్నీ వచ్చాయి. మరీ ముఖ్యంగా పూరీ జగన్నాథ్తో పనిచేసిన వారందరి పేర్లు ఇందులో ఉండటం గమనార్హం. అయితే ఎల్ఎస్డీ డ్రగ్ ని స్కూల్ పిల్లలకు అమ్ముతూ ఉంటే పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఏకంగా 2 ఎస్ఐ స్థాయి అధికారులను డ్రగ్స్ యూజర్స్ గా రంగంలోకి దించి ఈ మత్తుమందు సప్లై చేసే కెల్విన్ గ్యాంగ్ ను పట్టుకున్నారు. కానీ స్కూల్ పిల్లలకు ఎల్ఎస్డీ మాత్రమే సప్లై చేశారు. కానీ సినీ ప్రముఖులకు ఏకంగా కొకైన్ను కేజీల కొద్దీ సరఫరా చేశారని తరువాత విచారణలో తేలింది. ఇండస్ట్రీలోని పేర్లన్నీ విచారణలో బయటపడ్డాక సీఎం కేసీఆర్ కు డ్రగ్స్ విషయంపై తెలియజేశారట. దీంతో ఇంత పెద్ద ముఠాను వదిలిపెట్టొద్దు, ఎవ్వరూ ఆపరు, మీరందరినీ చట్టప్రకారం లోపలేయమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట కేసీఆర్. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న అకున్ సబర్వాల్ చాలా స్ట్రిక్ట్. ఆయన ఎలాంటి ప్రలోభాలకు లొంగడనే పేరుంది. ఆయన ఎంత స్ట్రిక్టో అందరికీ తెలుసు. అందుకే రాజకీయ నాయకులు కూడా ఏదైనా పని చేయించుకోవాలంటే ఆయన్ను మాత్రం టచ్ చేయరు. అందుకే అకున్ సబర్వాల్ పర్యవేక్షణలో డ్రగ్స్ హంగామా అంతా ఇప్పుడు దక్షిణాదిని ఊపేస్తోంది. ఈ రాకెట్పై విచారణ వేగంగా జరగడమే కాదు, కింది స్థాయి అధికారులు కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా స్పీడ్గా బండారం మొత్తం బయటపెట్టారు. పేకాటను మొత్తం క్లోజ్ చేయించిన కేసీఆర్ డ్రగ్స్ ని కూడా స్టేట్లో లేకుండా చేయాలని ఆదేశించారట. మొదట్లోనే తుంచేయకపోతే ఇది పంజాబ్లో మాదిరిగా పాతుకుపోతుందని ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయన. ముందు డబ్బున్న వాళ్ల నుండి తర్వాత ఇతర సామాన్యులకు కూడా పాకే ఛాన్స్ ఉంది. అందుకే ఎంత పెద్దవాళ్లైనా సరే వదిలేయొద్దని పోలీసులకు సీఎంఓ నుండి ఆదేశాలు వెళ్లాయట. అందుకే రవితేజ, పూరీ జగన్నాథ్, చార్మి లాంటి పేర్లన్నీ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే చాలామంది డ్రగ్స్ యూజర్స్ కంటే ముఠాపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తే బావుంటుందని చెబుతున్నా పోలీసులు మాత్రం తమదైన శైలిలో ముందుకెళుతున్నారు. తినేవాడు లేనిదే కసాయి కూడా గొర్రెను చంపడు, ఇది కూడా అంతే. డ్రగ్స్ ను ఉపయోగించేవారు లేకుంటే ముఠా ఎక్కడ్నుండి వస్తుంది అని అడుగుతున్నారు. అందుకే ముందు వీటిని ఉపయోగించేవారి సంగతి తేలిస్తే తర్వాత మరెవ్వరూ వాటి జోలికి వెళ్లడానికి కూడా సాహసించరు. ఆ క్రమంలోనే సర్కార్ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే కొకైన్ లాంటి డ్రగ్స్ వాడేవాళ్లందరికీ వణుకు పుడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.